ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. Hi everyone, welcome to Suman TV. This is Amaji. In this video, we are going to learn about laws of exponents. ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో చాలా రకరకాల లాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రొడక్ట్ లా అనమాట. సో అసలు ప్రొడక్ట్ లా అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ప్రొడక్ట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ప్రొడక్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్, రైట్? అంటే మనం రెండు ఎక్స్పోనెంట్స్ తీసుకుని వాటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఆ తర్వాత దాని నుంచి మనమే లాని రాసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేనేం తీసుకున్నాను? 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3. అంటే దీంట్లో రెండాటిల్లో కూడా బేస్ సేమ్గా ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్లో మీకు బేస్ ఏంటి? 2. పవర్ ఏంటి? పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఏంటి ఇక్కడ? 2. సో నెక్స్ట్ దీంట్లో చూడండి, ఈ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్లో మీ బేస్ ఏంటి? 2. మీ ఎక్స్పోనెంట్ ఏంటి? 3. సో ఇలా ఉన్నప్పుడు 2 పవర్ 2 అంటే మీనింగ్ ఏంటండి? 2 ఇంటూ 2, రైట్? ఇన్ బిట్వీన్ దీస్ టూ exponential expressions you have multiplication symbol, so write multiplication symbol. Next 2 cube అంటే ఏంటి? 2ని ఎన్నిసార్లు రాయాలి? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 2 32. ఓకే, ఇక్కడ చూడండి 2 పవర్, నేను పవర్స్ రాయాలనుకుంటున్నాను అనుకోండి, ఎక్స్పోనెంట్స్ లాగా రాయాలనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఎన్నిసార్లు 2 ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, అయితే దీని వాల్యూ ఎంత వచ్చింది? 32 వచ్చింది. ఓకే, సో అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. నాకేమొచ్చింది? నేనేం తీసుకున్నాను? 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది? 2 పవర్ 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 3 పవర్ 1. 3 ఇంటూ 3 పవర్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ బేస్ ఏముంది? 3. నెక్స్ట్ మరి పవర్ ఏముంది? ఏం రాయలేదే. సో ఏం రాయలేదు అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడ పవర్ 1 ఉన్నట్టు అనమాట. సో పవర్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్లో ఉంది 3 పవర్ 3 ఉంది. అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. సో 3 ఇంటూ 3 క్యూబ్ అంటే 3 టైమ్స్ 3. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని 3s ఉన్నాయి? 3 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాము? 1 2 3 4 టైమ్స్. సో 3 పవర్ 4. సో అంటే 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 4 వచ్చింది. అయితే మీరు ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్స్లో కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3 రాసుకున్నప్పుడు 2 పవర్ 5 వచ్చింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ బేస్ ఏం చేంజ్ అవ్వలేదు, యాజ్ టీజ్గా ఉంది. కానీ మీ పవర్స్ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఆ రెండాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో అదే 5 ఇక్కడ వచ్చింది. అంటే నేను 2 పవర్ 5ని 2 + 3 అని చెప్పి రాయొచ్చా? ఓకే, నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా చూడండి, 3 పవర్ 1 ఇంటూ 3 క్యూబ్ ఉంది. అంటే 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 3 పవర్ 4 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ 4 అంటే ఇక్కడ కూడా బేస్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పవర్స్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. యాడ్ చేస్తే 4 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? ఈ 4ని 3 పవర్ 1 + 3 అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇన్ జనరల్గా ఇప్పుడు ఒక లా, ఈ ప్రొడక్ట్ లా అంటే ఏంటో ఇప్పుడు రాద్దాం. చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉందనుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్లో
బేసులు రెండు సేమ్గా ఉన్నాయి, పవర్లు డిఫరెంట్గా ఉండొచ్చు, సేమ్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, బేస్ అదే బేస్ రాయాలి, రాసి పవర్ ఏం రాయాలి, ఈ పవర్ ప్లస్ ఈ పవర్ అనమాట, అంటే m ప్లస్ n. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ product law of exponents. I hope you understand this. Next we are going for quotient law of exponents. Quotient అంటే ఏంటంటే డివిజన్ అనమాట. అంటే 2 ఎక్స్పోనెంట్స్ని డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేదానికి ఈ లా పనిచేస్తుంది అనమాట. సో అసలు ఈ ఫస్ట్ ఈ లా ఎలా వచ్చింది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చేసి దాని నుంచి మనమే లా రాయొచ్చు అనమాట. సో దాన్ని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 power 4 డివైడెడ్ బై 2 power 2 ఉందనుకోండి. 2 power 4 అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మీకు 2ని 4 టైమ్స్ రాయాలి, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ 2 power 2 డినామినేటర్లో 2 power 2 ఉంది. 2 power 2 అంటే ఏంటి, 2 ఇంటూ 2 ఎన్నిసార్లు రాయాలి, 2 టైమ్స్ రాయాలి. సో 2 టైమ్స్ రాస్తే ఇక్కడ డివిజన్లో మనం ఏం చేయొచ్చు, ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు, అలాగే ఈ 2ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేస్తే ఇంకా మీకు ఏం మిగిలింది, 2 ఇంటూ 2 మిగిలింది. 2 ఇంటూ 2 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 power 2 అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 power 5 ఇంటూ 3 power 2 అంటే 3ని ఇక్కడ ఎన్నిసార్లు రాసుకోవచ్చు, 5 టైమ్స్ రాసుకోవచ్చు, మల్టిప్లై చేయాలన్నమాట 5 టైమ్స్. అలానే డినామినేటర్లో 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3ని 2 టైమ్స్ రాయండి. సో ఈ 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది మీకు అంటే 3 ఇంటూ 3 అనమాట. అంటే 3 ఎన్నిసార్లు ఉంది, 3 టైమ్స్ ఉంది. అంటే యువర్ బేస్ ఇస్ 3, ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం, 3 టైమ్స్ కాబట్టి 3. అంటే ఇక్కడ మీరు కామన్గా ఒక విషయాన్ని గమనిస్తే 2 power 4 డివైడెడ్ బై 2 power 2 అంటే ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి. సో 2 power 4 డివైడెడ్ బై 2 power 2 అంటే ఏం రాసుకోవచ్చు, ఎంత వచ్చింది, 2 to the power of 2 కదా. ఇక్కడ మీకు బేస్ ఏమీ చేంజ్ అవ్వదు, బేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2. సో వచ్చేది కూడా బేస్ 2 ఉంటుంది. కాకపోతే ఇక్కడ పవర్ ఏమో 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 2 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ అని రాయొచ్చా, ఇదనమాట. ఓకే, అలానే ఈ ఎగ్జాంపుల్లో కూడా చూడండి, 3 to the power of 5 డివైడెడ్ బై 3 to the power of 2 ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 3 వచ్చింది. అంటే 3 to the power of 5 బై 3 to the power of 2 అంటే మీకు 3 to the power of 3 వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బేస్లు చూడండి, రెండాటిలోని ఇక్కడ 3 ఇక్కడ కూడా 3 వచ్చింది. సో బేస్ ఏం చేంజ్ అవ్వదు, 3 వస్తుంది. ఇక్కడ పవర్ 5 ఉంటే ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో పవర్ 2 ఉంది. 2 ఉంటే ఇక్కడ ఏమొచ్చింది మీకు, పవర్ 3 వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 power 5 మైనస్ 2 అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇన్ జనరల్గా మనం ఈ ఎక్స్పోనెంట్ లాస్ని ఎలా రాయొచ్చు అంటే a power m బై a power n. అంటే ఇక్కడ చూస్తే మీకు రెండాట్లకి కూడా సేమ్ బేస్ ఉందన్నమాట. పవర్లో డిఫరెంట్గా ఉండొచ్చు, సేమ్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. సో అలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, బేస్ యాస్టీస్గా రాసి పవర్ ఏం రాయాలి, న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ అనమాట. అంటే a power m మైనస్ a power n. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ quotient rule of exponents. I hope you understand this video. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.